పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. నేరేడు పట్టు లాంటి కళ్ళు, హరిటాకంత చెయ్య. పోగిరి వచ్చాడు కదా. సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. He gives a good dimension to the name superstar. అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు. నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే. మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. హీరో అయి ఉండే, ఒక కమర్షియల్ స్టార్ అయి ఉండే, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం. చూడంగానే మజా వచ్చిందా? ప్రపంచాన్ని లేద్దాం అనుకుంటున్నాను సార్. ఓడిపోవడం అంటే నాకు భయం. ఆ భయంతోనే ఇక్కడ దాకా వచ్చాను. మళ్ళీ ఆ భయాన్ని నాకు పరిచయం చేసి అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ రైటర్, నేను రైటర్ కాదు ఫైటర్ని. అయ్యి బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తున్నాయి. సినిమాలోనే సూపర్ స్టార్ కాదు, బయట కూడా సూపర్ స్టార్. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు, అన్నదానం కంటే ప్రాణదానం గొప్పదంటారు. 1000కి పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మన మహేష్. అంటే మాకు డబ్బులు ఉన్నాయి, సో మాకు ఓకే. బట్ చాలా మందికి ఏంటని 1000 మంది ఆడబిడ్డలకి గుండె ఆపరేషన్ చేశారంటే ఇదేనా చిన్న చిన్న ఆపరేషన్ అనుకుంటున్నావా? అలాగే గుండె ఆపరేషన్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. థియేటర్లు బద్దలైపోతాయి. నాకు పర్సనల్గా ఆయనలో బాగా నచ్చే విషయం ఏంటంటే ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంది. ఆయన ఫెయిల్యూర్ తర్వాత ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి. సో నాకు అది చాలా అడ్మైరింగ్. ఏంది పీకేది నా బొచ్చు? What's next? Globe-trotting action adventure. Mahesh Babu, a Telugu superstar, is the hero of the film. It's going to really be the bap of all the films made. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా.